ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే డానిష్కు చెందిన సంస్థ వరుసగా 3 ఏళ్లు ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీచ్ నిర్వహణపై ఫిర్యాదులు అందడంతో బ్లూ ఫాగ్ దూరమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చర్యలు చేపట్టింది. దీంతో కొద్ది కాలంలోనే బ్లూ ఫాగ్ గుర్తింపు తిరిగి వచ్చింది. సాగర తీరాలకు 33 కఠినమైన ప్రమాణాల పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. తీర వాతావరణం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, బీచ్ భద్రత, సేవలు వంటి ప్రమాణాలకు అనుగుణంగా రుషికొండ ఈ బీచ్కు ఆ గుర్తింపు లభించింది. అందుకే బీచ్కు అదనపు హంగులు అద్దుతూ అంతర్జాతీయ సందర్శకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. విదేశీ పర్యాటకులకు సైతం ఆకర్షించేలా రుషికొండ బీచ్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే దీనిపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత, కాలుష్యరహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత, తీరంలో ఇసుక మొదలైన బ్లూ ఫాగ్ ప్రమాణాలకు భంగం కలగకుండా పర్యాటకులకు కొత్త బీచ్ను పరిచయం చేసేందుకు టూరిజం అధికారులు చర్యలు చేపడుతున్నారు. 6 నెలలుగా కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం బ్లూ ఫాగ్ బీచ్ పరిధిలో సౌర విద్యుత్, పర్యావరణ విద్య, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, స్నానం చేయడానికి వీలుగా షవర్స్, బయో టాయిలెట్స్, గ్రే వాటర్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్లాట్, తాగునీటి ఆర్ఓ ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొత్త ఆలోచనలు అందించాలని నిర్ణయించారు. ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరోవైపు సందర్శకులు సాగర తీరంలో ఆడుకుంటూ సేద తీరేందుకు ఫుట్బాల్, క్రికెట్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా విశాఖ బీచ్కు వచ్చే ప్రతి అంతర్జాతీయ పర్యాటకుడు కోరుకునే బీచ్ వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారు.